హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండును గాక. ఆయన కృప నిరంతరం చూపును గాక. మన ప్రాంతం పట్ల, మన రాష్ట్రం పట్ల, మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. హల్లెలూయా. ప్రభు ఆశీర్వదించును. చేతులెత్తి స్తోత్రం చెబుదామా. స్తోత్రం, 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 స్తోత్రం. గుడారాల పండగ పరిచయం జరుగుతూ ఉంది. భారము బాధ్యత కలిగి ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అందరినీ ఆశీర్వదించునుగాక. అంత బాగున్నారా? ప్రభు అందరికీ క్షేమాభివృద్ధి కలుగజేయునుగాక. కొద్ది సమయం దేవుని మాటలు విన్నా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దైవజనుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 11 అన్నీ కలిసే ఉంటాయి. అందరం చదువుదామా. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు వర్ధిల్లవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. దైవజనుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు శుభమని చెప్పి వ్రాసిన మాటలలో మనం కొన్ని చదువుకున్నాం. వారందరి కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవజనుల పౌలు గారు చేసిన ప్రార్థనలో మీరు గమనిస్తూ రాగలిగితే ఏ రోజు కూడా శరీర సంబంధమైన ఆశలు తీర్చబడాలని లేదా శరీర సంబంధమైన కోరికలు వారి వ్యక్తిగత జీవితంలో సమృద్ధిగా తీర్చబడాలని, ఆస్తులు సంపాదించాలి, అంతస్తులు సంపాదించాలి, మిద్దె మేడల్లో ఊరేగాలి అని ఎప్పుడూ ఆయన ప్రార్థన చేయలేదు. ఏ రోజు ఎవరికి చెప్పినా లేదా ప్రార్థన చేసినా ప్రభు రాకడ కోసం సిద్ధపడాలి, ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు, ఆయన కోసం మనం సిద్ధంగా ఉండి ఆయన వచ్చినప్పుడు ఎదుర్కోవాలి, యథార్థంగా నిష్కపటంగా నడిపించబడగలిగే జీవితం జీవించగలగాలని ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం గమనించగలం. ఇక్కడ కూడా ఆయన అంటాడు, క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులుగా మారగలగాలి. యేసయ్య రాకడతి సమీపంగా ఉంది కనుక ఆ దినము కోసం నిర్దోషులంగా నిష్కపటంగా ఉండగలగాలి అని
చెప్పుకుంటూ వచ్చారు ప్రియమైన వాళ్ళరా. ఆ మొట్టమొదట మనం చూస్తే వ్రాయబడిన మాట ఏంటంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు అనే ఒక విషయాన్ని బట్టి ఆయన వారి కోసం ప్రార్థన చేశాడు. శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుగా మీరు మారాలి లేదా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. వివేచన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరికైనా వివేచన అనేది ఉండాలి. మరీ ముఖ్యంగా యేసు ప్రభుని నమ్మి ఆత్మ సంబంధమైన సహవాసంలో అంటుకట్టబడి నడిపించబడుతూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉండగలగాలి వివేచన అనే ఆ స్వభావం. వివేచించుటకే దేవుడు ఏం చేశాడయ్యా అంటే జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. చూస్తారా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చింది అండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చింది. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము, హల్లెలూయా. ఆ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన వాళ్ళరా. దేవుడు మనిషికి జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. మీకు బాగా తెలుసు జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటో. ఆ జ్ఞానేంద్రియాలని ప్రభు అనుగ్రహించారు. ఎందుకు అనంటే వివేచించుటకు అని రాయబడి ఉంది. వివేచించుటకు, ఏది మంచో ఏది చెడో, ఏది చేయవలసిందో ఏది చేయకూడదో, ఏది వినాలో ఏది వినకూడదో, ఏది చూడాలో ఏది చూడకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో అనేది గ్రహించి ఎరిగి నడిపించబడగలిగేటట్లుగా వివేచించుటకు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు ప్రియమైన వాళ్ళరా. మనకు అనుగ్రహించబడిన జ్ఞానేంద్రియాలు ఏదో కంటితో చూసేదానికి, నోటితో మాట్లాడేదానికి, చెవితో వినేదానికి, ముక్కుతో వాసన చూసేదానికి, వాటి వరకే కాదు, వివేచించేదానికి దేవుడు అనుగ్రహించింది. ఎందుకంటే వివేచించేదానికి. అందుకనే దైవన్న పౌలు గారు అంటారు, శ్రేష్టమైన కార్యములను వివేచింపగలిగే వారుగా మార్చబడాలి. అటు కృప ప్రభు అనుగ్రహించునుగాక. వివేచన అనేది లేకపోతే మోసపోతారు, నష్టపోతారు. తర్వాత వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ పోగొట్టుకునే స్థితిలోనికి వస్తానే ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. అదేదో అంటారు, లోకంలో మనం గమనిస్తే దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి. వివేచన అనేది లేకపోతే దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి. దగ్గరికి పోయి చూస్తే అర్థమవుతుంది అది నునుపుగా ఉందా లేకపోతే గరుకుతనం ఉందా, ఎత్తులు పల్లాలు ఉన్నాయా లేకపోతే ఎలా ఉంది అనేది దగ్గరికి పోయి చూస్తే అర్థమవుతుంది. దూరపు కొండలు నున్నగా కనిపిస్తూనే ఉంటాయి. మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఒక కొండ కనపడుతుంది. ఆ కొండ ఎలా కనపడుతుంది చెప్పండి? నున్నగా, అందంగా, చాలా చూడముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది. దగ్గరికి పోయి చూస్తే అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. బైబిల్లో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం ఇస్తారా? ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం అండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను,
ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశము వలెను. కాబట్టి తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు. బాగా గమనించిన అక్కడ నేను చెప్పిన మాట. ఏం కదిలించమాకండి, సౌండ్ మారుతుంది, సౌండ్ ఎక్కువైంది, కొంచెం కదిలించమాక. బాగుంది, ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా. అక్కడ చూస్తే మీరు చూడండి, ఇది కొంచెం పెంచు, మైక్ తగ్గించావా, లైట్గా చాలు. హల్లెలూయా. చూడండి, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడు. ఇప్పుడు మీరున్నారనుకోండి, ఇక్కడ నిలబడి తెనాలి మొత్తం చూడగలరా? ఒకవేళ చూశారని ఎలా కనబడుతుంది? గమనించండి. అక్కడ ఆలోచన చేస్తే ఆయన ఉన్న ప్రాంతం వేరు, ఆయన కనులెత్తి చూసింది యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడంట. పాపం చూసినప్పుడు యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములు నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు ఎలా ఉందంట? యెహోవా తోటలాగా ఉంది. తర్వాత ఐగుప్తు దేశములాగా ఉంది. తర్వాత నీళ్లు పారు దేశములాగా ఉందంట. ఎంత రమ్యమైనదిగా, ఎంత అందంగా, ఎంత చూడముచ్చటగా, ఎంత అవసరమైనదిగా, ఎంత ఆశపడినదిగా, ఎంత ఏమంటే తన ఆలోచనలకు, తన తలంపులకు, తన కోరికలకు, తన ఇష్టాలకు, తన ఉద్దేశాలకు సరి అయినదిగా కనిపించిందంట. ప్రియమైన వాళ్ళరా, నాకు మందలు ఉన్నాయి కదా, ఆ మందల్ని తోలుకుపోతే ఈ స్థలమంతా, ఈ పచ్చదనమంతా నా మందలకు సరిపోతుంది, ఇక ఇబ్బంది ఉండదు. మా బాబాయ్ సంగతి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ఎలా అయినా పోయి నాకు అనవసరం, ఇది మాత్రం నాకు చాలా అందంగా ఉంది అని చూశాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మనం గమనిస్తే ఆ పట్టణం ఎలా ఉంది తెలిసిన? పాప భూయిష్టమైన పట్టణంగా ఉంది. అందులో ఉన్న మనుషులైనా సరే, పిల్లల మొదలుకొని పెద్దల వరకు ఎలా ఉన్నారు అంటే పాపముతో నిండిపోయి ఉన్నారంట. కామ వికారయుక్తమైన నడవడి ఆ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. కంటికి ఎలా కనపడుతుందంట? గట్టిగా చెప్పండి. దేవుని తోటలా, ఏదేను తోటలా కనపడిందంట. యెహోవా ఏదేను తోటలా కనపడిందంట. నీళ్లు పారు దేశంలా కనిపించిందంట. తర్వాత ఐగుప్తు దేశంలా కనిపించిందంట. అంత మంచిగా కనిపించింది. దగ్గరికి పోయి చూస్తే, లోపలికి పోయి చూస్తే ప్రియమైన వాళ్ళు ఎంత దారుణంగా అక్కడ తయారైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయో. ఆ తర్వాత చూడండి, తన కుటుంబం కూడా ఎలా పాడుగా మార్చబడిందో గమనించండి. అర్థమవుతుందా? సంపాదించిన సంపాదన అనుకున్నారు, నాది అనుకున్నారు. దేవుడు అక్కడి నుంచి తీసుకుని వచ్చేటప్పుడు వెనక్కి చూడొద్దురా బాబు అంటే ఆ మనిషి వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత ఇక ఈ ప్రాంతంలో ఎవ్వరూ లేరు అనుకొని మీరు చూడండి, శపించబడిన సంతతికి మూల పురుషుడిగా మారాడు. ఎవరు? లోతు శపించబడిన సంతతికి మూల పురుషుడిగా మారాడు. అమ్మోనీయులకు, తర్వాత మోయాబీయులకి మూల పురుషుడిగా మారాడు. ఎంత దారుణమైన పరిస్థితులు కలిగాయి గమనించండి అక్కడ. కనుక మనిషికి అవసరమైంది, దేవుని ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలకు అవసరమైంది ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి, వివేచన. దూరంగా ఉన్నప్పుడు నున్న కనపడతా ఉంటాయి, ఏమీ తేడాలు కనిపించవు. అర్థమవుతుందా? ఇప్పుడు కొంతమంది చూడండి, ప్రేమలో పడినప్పుడు, ప్రేమలో ఉన్నప్పుడు ఏం కనపడవు. అర్థమవుతుందా? అబ్బాయి చాలా మంచోడికి కనిపిస్తాడు, అమ్మాయి చాలా మంచిది కనిపిస్తుంది. మాట తీరు కానీ, ప్రవర్తన కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి. అసలు నీకేం తెలుసమ్మా అమ్మాయి గురించి? నేను చూసా, నాకు తెలుసు అని ఇన్ని మాటలు మాట్లాడతారా? కొంచెం దగ్గరికి పోయి చూస్తే అర్థమవుతుంది.
అర్థమవుతుందా? దానికి అవసరమైంది వివేచన, ప్రియమైన వాళ్ళరా. అందుకనే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు చెప్పండి ఇప్పుడు గట్టిగా? జ్ఞానేంద్రియాలను ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడు ప్రభువా అని అంటే, ఆయన అంటాడు, వివేచించేదానికి రా, నీ జీవితం బాగు చేసుకునేదానికి రా, నువ్వు ఆశీర్వాదం పొందేదానికి రా, నువ్వు దీవించబడేదానికి రా. నువ్వు నా బిడ్డవు కదరా, నువ్వు దీవెనకరంగా ఉండాలి కానీ శాపకరంగా ఉండకూడదు కదరా, నువ్వు దరిద్రుడిగా ఉండకూడదు కదరా, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలి కదరా, నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఉండాలి కదా. అర్థమవుతుందా? భార్య చెప్పే మాట నచ్చవు, పక్కన ఒకటి ఉంటుంది పనికి మాలింది, అది చెప్పే మాటలు నచ్చుతాయి. భర్త చెప్పే మాటలు నచ్చవు. అర్థమవుతుందా? పక్కింటి వాడు ఉంటాడు, వాడు చెప్పే మాటలు నచ్చుతాయి. ఎందుకు? దూరపు కొండలో చెప్పండి గట్టిగా, నున్నగా ఉంటాయి అవి, తేనెలాగా తీయగా ఉంటాయి, వెన్నలాగా నున్నగా ఉంటాయి. ఇట పట్టుకున్న అసలు దాంట్లో కనిపించదు, గరుకుతనం కనిపించదు అనమాట. అర్థమవుతుందా? దానికి నీ వ్యక్తిగత జీవితంలో మురిసిపోయి, దానికి నీ వ్యక్తిగత జీవితంలో లోబడిపోయి, దానికి నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి ఆనందాన్ని కోరుకొని, లేదా సంతోషాన్ని కోరుకొని, లేదా ఇంకోటి వెతికి 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 చివరికి ఎక్కడికి పోతుంది తెలిసినా? లోతుగా అరిచిస్తే ఏమైందో గమనించండి. కుటుంబం పాడు దెబ్బగా మార్చబడిపోయింది. శపించబడిన సంతతికి మూల పురుషుడిగా మారాడు. మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చారా, అమ్మోనీయులు ఎక్కడి నుంచి వచ్చారా అంటే ఆయన కడుపులో నుంచి వచ్చారు. ఎంత దారుణమైన ప్రశ్నలు గమనించిన ప్రేమ. కనుక మన వ్యక్తిగత జీవితంలో వివేచన అనేది చెప్పండి, ఇప్పుడు చెప్పండి, అవసరం లేదా? ఎంత ప్రాముఖ్యమో గుర్తిరుగుదురుగాక. ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తాను చూడండి. ఆదికాండం 3:6 చూడండి. ఆదికాండం 3:6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా ఆ మాట గమనించింది అక్కడ. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకున్నది, తిన్నది, తనతో పాటు తన భర్తకు ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడంట. ఎందుకు తిన్నది? తనతో పాటు తన భర్తకు కూడా ఎందుకు ఇచ్చింది, ఎందుకు తినిపించింది అని మనం గమనిస్తే అక్కడ చూడండి, ఆహారము నాకు ఎలా కనిపించిందంట? మంచిదిగా కనిపించింది. టేస్ట్ వెరీ గుడ్, బ్యాడ్ కాదు, వెరీ వెరీ వెరీ. కొంతమంది అన్నారు కదా, వెరీ 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 గుడ్ అండి, బ్యాడే కాదండి, చాలా మంచిదండి. చూడండి ఇక్కడ, ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు, మంచిది, అందమైనది, తర్వాత రమ్యమైనదంట. చూచినప్పుడు. అందుకే మీకు చెప్పింది ముందుగానే, దూరపు కొండలు నునుపంట, దూరపు కొండలు నునుపంట. ఆ మనిషి చూడండి, దేవుని మాట పక్కన పెట్టి, భర్త మాట పక్కన పెట్టి, దేవుడు చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి వినకుండా ఏమంటే అప్పటికప్పుడే అది వచ్చి మాట్లాడితే, ఆ పనికిమాలింది వచ్చి మాట్లాడితే చెవి యొక్కకూడదు, చెవి యొక్కింది. అర్థమవుతుందా? ఆలకించకూడదు, ఆలకించింది. చూడకూడదు, చూసింది. నచ్చకూడదు, నచ్చింది. మెచ్చకూడదు, మెచ్చింది. పట్టుకోకూడదు, పట్టుకున్నది. తెంచకూడదు, తెంచింది. తినకూడదు, తిన్నది. తినిపించకూడదు, తినిపించింది. కారణం ఏంటి? చూసిందంట. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఏవి చూడాలో అవి చూడు.
యేసు నామమున నా ప్రభువటి కృప దయచేయును గాక. హల్లెలూయా. ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా ఏదైనా సరే నేను అనేది అది మనిషా లేదా వస్తువా లేదా ఇంకొకట అది ఏదైనా సరే దూరపు కొండలు నున్న కనపడతా ఉంటాయి. దాన్ని ఎప్పుడూ ఇష్టపడే స్థితిలోనికి రామాకండి, ఎప్పుడు రామాకండి. అర్థమవుతుందా? దూరపు కొండ నున్నగా ఉన్నారా బాబు అని చెప్పేసి ఎప్పుడు నమ్మమాకండి, ఎప్పుడు మోసపోమాకండి. మోసపోయిన తరువాత నీకు వచ్చేది ఏమీ ఉండదు. అర్థమవుతుందా? మోసపోక మునిపే దేవుడు హెచ్చరిస్తాడు, నష్టపోక మునిపే దేవుడు హెచ్చరిస్తాడు. ఏమంటే నువ్వు గ్రహించక మునిపే గ్రహించగలిగేటట్లుగా చేస్తాడు. ఏమంటే నీ వ్యక్తిగత జీవితంలో తెలుసుకోలేనప్పుడే తెలుసుకునేటట్లుగా ప్రభు చేస్తాడు. దాన్ని కొంచెం వివేచించి ఆలోచించి ముందుకు అడుగు వేసావు అనుకో, నా దేవుడు నీ జీవితాన్ని సేఫ్గా అద్దరికి చేర్చును గాక. హల్లెలూయా. నీ కుటుంబాన్ని సేఫ్గా అద్దరికి చేర్చును గాక. హల్లెలూయా. నీ ప్రయాణం క్షేమకరంగా ఉండును గాక. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ లోతు కానీ లేదా ఈ మనిషి కానీ ఆ అవ్వమ్మ కానీ వివేచించలేకపోయారు కనుక ప్రియమైన వాళ్ళరా, చూడండి, అవ్వమ్మ జీవితాన్ని గమనిస్తే ఆమెకేమైనా కష్టం ఉందా, బాధ ఉందా, ఇరుకుందా, ఇబ్బంది ఉందా? దేవుడు వేసిన ఆ తోటలో చెట్లు ఏమంటే మొలిపిస్తే కాయలు పండుతూనే ఉంటే కాస్తూనే ఉంటాయి, అవి కోసుకొని తింటానే ఉన్నారు. వీళ్ళు చెమట కార్చింది లేదు, పొలం దున్నింది లేదు, విత్తనాలు వేసింది లేదు, కోత కోసింది లేదు, కూర్చింది లేదు, ఏమండి వండింది లేదు, వార్చింది లేదు. అవునా కదా? ఏ ఫలం కావాలంటే ఆ ఫలం తింటా ఉన్నారు. ఎంత ఆనందంగా, ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుకుంటా ఉన్నారు. ఆ స్థితి అంతటిని ఆనందంగానే, ఏమండి ఆ సంతోషంగానే, సమస్తాన్ని ఏలుబడి కానీ ఒక్కొక్కటిగా ఎలా పోగొట్టుకుంటూ వచ్చి ఏ స్థితిలోనికి వచ్చారో గమనించండి. ఇక మీద నువ్వు కష్టపడాలి, నీ భూమిని దున్నాలి, తర్వాత చెమట కార్చాలి, ఆ తర్వాత వేదన పడాలి, దుఃఖపడాలి, నీ వేదన నేను హెచ్చిస్తాను అన్న ఆ స్థితిలోనికి తన జీవితం తానే తెచ్చుకున్నది. కానీ ఎవరు తెచ్చుకోవాలా, ఎవరు తేలా? అర్థమవుతుందా? ఆ మాటలు మీరు చూస్తారా? చూడండి, 3వ అధ్యాయం తీయండి. ఆదికాండము 3వ అధ్యాయం తీస్తారా? చూడండి, 16వ వచనం చూడండి. స్త్రీతో విని కనుక అవన్నీ మీరు చూడండి. కావాలి 19వ వచనం వరకు నీ ముఖపు చెమట కార్చి, ఇక ముఖము యొక్క చెమట కార్చకపోతే ఆహారం వీళ్ళకి దొరకని పరిస్థితి. ఎంత దారుణమైన స్థితిలోనికి వారి జీవితం వెళ్ళిపోయిందో గమనించిన ప్రియమైన. దానికి కారణం ఏంటి తెలిసిన? వివేచన అనేది లేక. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూస్తే ఒక మాట ఉంది. 15వ వచనం చూడండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను, అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధులు కాకపోతేనేమో వివేచించరు, ఆత్మ సంబంధులైతేనేమో వివేచిస్తూ ఉంటారు. ఏదైనా సరే వివేచిస్తూ ఉంటారు. ఒక్కొక్కటి ఏమండి ఆలోచనలో వివేచిస్తారు, కూర్చున్నప్పుడు వివేచిస్తారు, పడుకున్నప్పుడు వివేచిస్తారు. ఏంటి అని వివేచిస్తూ ఉంటారు. ఒక్కొక్కటి. ఎంతగా నీ వ్యక్తిగత జీవితంలో ఒక విషయాన్ని గూర్చి లేదా ఒక మనిషిని గూర్చి లేదా ఒక పరిస్థితిని గూర్చి లేదా ఒక సమస్యను గూర్చి వివేచిస్తూ ఉంటావో, ఏమండి నీ వ్యక్తిగత జీవితం సేఫ్గా ఉంటుంది. కానీ ఎప్పుడు తొందరపడి అనుభవంలోకి పొరపాటు కూడా వెళ్ళవు ప్రియమైన వాళ్ళరా.
నా దేవుడు అట్టి కృప మనందరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా. నీ ఆలోచనలకు, తలంపులకు, ఉద్దేశాలకు ఏమండి మంచి అయినవి వేరు, శ్రేష్టమైనవి వేరు. మీరు ఇంకా గమనిస్తే నయమాను అనే వ్యక్తి ఉన్నాడు. ఆ ఇంట్లో పని పిల్ల చెప్పిందయ్యా, నా ఏలినవాడు సేవకుని దగ్గర ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నానంటే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు ఒక మాట చెప్పాడు. ఏమని తెలిసినా, నీ వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునిగి బాగుపడి పో అని. ఆయన ఏమన్నాడు ఒక మాట చూడండి, అక్కడ 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. రాజుల 2వ పుస్తకం 6వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను. 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. దమస్కు నదులైన అబానాయును, ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటి కంటే, అంటే అతని ఆలోచన ఏంటి? మా దేశంలో ఉన్నవి చెప్పండి శ్రేష్టమైనవి కావా, మాకు నచ్చినవి శ్రేష్టమైనవి కావా, నేను మెచ్చింది శ్రేష్టమైనది కాదా, నేను నచ్చింది శ్రేష్టమైనది కాదా, నేను కోరుకున్నది శ్రేష్టమైనదే కాదా, నేను ఇష్టపడింది శ్రేష్టమైనదే కాదా, అక్కడ ఆ నదులన్నీ నేను మెచ్చినాయే కదా, నేను నచ్చినాయే కదా, నేను కోరుకున్నాయి కదా, నా తలంపులకి, నా ఉద్దేశాలకి, నా ఆలోచనలకి మంచివే కదా అంటాడు ఆయన గారు. అయితే ఆయన గారి తలంపు, ఆయన గారి ఉద్దేశం, ఆయన గారి ఆలోచనలకు అవి కరెక్టేమో, అయితే దేవుని ఆలోచనలకి అవి చెప్పండి సరి అయినవి కావు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఒక వాక్యం గమనించగలిగితే రాయబడిన మాట తెలిసిన, నీవు వెళ్ళే మార్గం నీ దృష్టికి మంచిదిగా కనిపిస్తుందంట, తుదకది మరణానికి త్రోవతీస్తుందంట. నీ వెళ్ళే మార్గం నీ దృష్టికి చాలా ఉత్తమమైనదిగా, యథార్థమైనదిగా కనిపిస్తుంది, అది చివరికి నాశనానికి తీసుకుని వెళ్తుంది అని దేవుని వాక్యం చెప్తున్న సత్యం. నాశనానికి తీసుకుని వెళ్ళేది, మరణానికి తీసుకుని వెళ్ళేది, అది మంచిది ఎలా అవుతుంది? శ్రేష్టమైనది ఎలా అవుతుంది? దేవుని చిత్తం ఎలా అవుతుంది? దేవుని సంకల్పం, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని తలంపు ఎలా అవుతుంది? బైబిల్లో మీరు ఎక్కడైనా గమనించండి, దేవుని తలంపు, దేవుని ఆలోచన ఎప్పుడు మరణానికి అప్పగించలేదు, నాశనానికి త్రోవ తీయలేదు. దేవుని ఆలోచన, దేవుని తలంపు, దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఎప్పుడు నాశనానికి త్రోవ తీయలేదు. అతని జీవితం చివరికి నాశనం కాలేదు, అతని మార్గం నాశనం కాలేదు, అతని కుటుంబం నాశనం కాలేదు.